ఇప్పుడు యెహోషువ 3:5 రేపు యెహోవా మీ మధ్యలో ఏం చేయబోతున్నాడు? అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నువ్వు చేయాలని నీలో ఏముండాలంట? పరిశుద్ధం ఉండాలి. పరిశుద్ధం లేకపోతే జరగదు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. నువ్వు నా వలే నువ్వు మారిపోవాలి. అందుకే ఒక మాట చూడండి, మరి ఆదికాండం 44:31 ఉంటున్నది. హల్లెలూయా. 1 సామ్యుయేలు మీరు చూడండి 18:1 ఆయన ఏమంటున్నాడంటే, యోనాతాను దావీదుతో మాట్లాడేది చాలించిన వెంటనే ఈయన యొక్క ఆత్మ, ఆయన ఆత్మతో ఏమైందంట? కలిసిపోయిందంట. ఏకాత్మ అయిపోయినది. ఇప్పుడు మన ఆత్మ కూడా యేసయ్య ఆత్మతో ఏం చేయాలా? కలిసిపోవాలి. పౌలు ఒక మాట అన్నాడు, ఏమన్నాడండి? 1 కొరింథీ 11:1 ఉంటున్నది, నేను యేసు వలే పోలిక నడుచుకొనుచున్నా, నా పోలిక మీరు నడవండి.